వద్దు హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మాకు కార్తీక సోమవారం నోములు ఉన్నాయి, కేదారేశ్వర నోము. అందుకని మేము ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాం, శుభ్రం చేసుకుంటున్నాము. నాకు 4th మంతే కదా, అందుకని క్లీన్ చేసుకోకూడదు, అంత పని చేయకూడదు కదా. అందుకని మా ఆడబడుచు గారు వాళ్ళ అమ్మాయి హెల్ప్ చేస్తుంది. తను వచ్చింది నాకు 2 days ముందే వచ్చింది. మేము పని అమ్మాయిని రమ్మని అడిగితే పని వాళ్ళని పిలిచితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మాకు హ్యాండ్ ఇచ్చారు. ఇంక సచ్చినట్టు మేమే క్లీన్ చేసుకున్నాం మొత్తం అంతా కూడాను. నీట్గా నేనైతే బెడ్రూమ్స్ అవి క్లీన్ చేస్తాను. మా హస్బెండ్ ఏమో ఇల్లు అవి దులిపేశారు. నెక్స్ట్ మా ఆడబడుచు గారు అమ్మాయి మా అమ్మాయి కలిపి చుట్టూ అంతా కడిగేసి ముగ్గులు అవి పెట్టేశారు. ఇద్దరు సామనయ్య ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ క్లీన్ చేస్తారు. నెక్స్ట్ ఈవినింగ్ వీళ్ళు వచ్చారనమాట, మా ఆడబడుచు వాళ్ళు ఇద్దరు వచ్చారు. మొత్తం నాకు ఆడబడుచులు 4, 2 వచ్చారు. మార్నింగ్ ఇంకొకళ్ళు వస్తారని, ఇంకొక చిన్న ఆవిడ రాలేదు నోములకి, వాళ్ళకి ఏదో పని ఉంది రాలేదని ఇక్కడికి. ఇంక మేము ఎర్లీ మార్నింగే మేము లేవాలి, ఇవన్నీ సర్దేస్తుంది మా ఆడబడుచు వాళ్ళు, సర్దేస్తున్నారు అనమాట. తోమని అన్నీ కూడాను నీట్గాను, సెల్ఫ్స్ అయ్యాను కిచెన్వి. నెక్స్ట్ దేవుడి రూమ్ కూడా మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి క్లీన్ అయి చేసి నీట్గా సర్దేస్తుంది. తర్వాత మళ్ళీ నేను చేసుకోలేను అని నెక్స్ట్ మేము ఎర్లీ మార్నింగే టెంపుల్కి వెళ్ళాలి. పాలకొల్లు క్షీరామం అనమాట. మేము ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాము. పంచగ్రామ క్షేత్రాల్లో ఒక క్షేత్రం అది టెంపుల్ పాలకొల్లు. అక్కడికి వెళ్తాం మేము. వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఒకళ్ళు వచ్చి నాకు దీవించారు, నీకు బాబు పుడతారమ్మా నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు. నాకు అప్పటికి ఇంకా ప్రెగ్నెంట్ కాదు. నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని తెలిసింది. నాకు బాబు పుట్టాడు. అందుకని ఇంకా 4th మంత్ అయినా సరే టెంపుల్కి వెళ్ళాలని ఎర్లీ మార్నింగే బాబుని కూడా లేపి తలస్నానం అయి చేయించేసాం మేము. పాపం వాడైతే చలికి వణికిపోయాడు. వేస్తుందేమోనని భయం వేసింది, కానీ చలి అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళాక అసలు చలే లేదు. అక్కడికి వెళ్ళాక మాకు ఇక్కడ చలిగా ఉంటుంది బాగాను. మాకు అసలు ఆ రోజు లెగిసిన వెంట నుంచి చలి అనేదే వేయలేదు మాకు, నిజంగాను చలిగానే లేదు ఆ రోజు. 4 o'clock లేసాం. నిజంగా 4 o'clock కూడా వాడిని లేపేసామంటే అంతా దేవుడు మాయే. నిజంగాను వాడికి అసలు చలి అనేది వేయలేదు. మొత్తం క్యాప్ అన్నీ కూడా పీకేయాలంట, పీకేసి కూర్చున్నాడు టెంపుల్లోను. తీసేయమన్నాడు. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఖాళీ ఉంటుందో ఉండదో అని అనుకున్నాం, కానీ దర్శనం కూడా బాగానే అయిపోయింది మాకు. మేము స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము బాబు కోసం. మళ్ళీ ఈవినింగ్ మాకు పూజ ఉంటుంది కదా, అందుకని ఆ రోజంతా ఉపవాసమే ఉండాలి కేదారేశ్వర నోముకి. ఆ రోజంతా మేము ఉపవాసం ఉండి ఈవినింగ్ మేము పూజ చేసుకోవాలన్నమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కేదారేశ్వర పూజ అనేది. మాకైతే బూరెల నోము. అక్కడ మా ఆడబడుచు వాళ్ళ అందరం వచ్చేసాము. ఇంటి దగ్గర చేసేవాళ్ళు ఎవరు లేరనమాట. మా అమ్మాయిని అయితే టెంపుల్కి తీసుకెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉంది, అవన్నీ చూసుకుంటుందని. మా అత్తగారు మామయ్య గారు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తుందని ఉంచేసాము. ఇది టెంపుల్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా పూజా సామాను అవి తీసుకుంటున్నాం మేము. అక్కడ అరటిపళ్ళు అన్ని పువ్వులు అవి తీసుకోవాలి కదా, అందుకని 365 ఒత్తులు ఇంటి దగ్గర మీద నేనైతే తెచ్చేసుకున్నాను. మా ఆడపడుచు వాళ్ళు తెచ్చుకోలేదు, అందుకని ఇక్కడ తీసుకుంటున్నారు 365 ఒత్తులు. ఈరోజు వెలిగిద్దామని. ఇక్కడ కార్తీక సోమవారం కదా, అసలు ఖాళీ లేదండి గుడి అయితే. చాలామంది ఉన్నారు, కానీ మాకైతే దర్శనం బాగానే అవుతుందండి. దీన్ని రాజగోపురం కూడా అంటారు అనుకుంటా, ఇక్కడ పాలకొల్లు అంటారంట గోపురం టెంపుల్ అని.
ఈ టెంపుల్లో కూడా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీస్తాను. ఇప్పుడు ఇక్కడ మా బాబాయ్ అయితే ఏడ్చేసాడు అనమాట, అది క్యాప్ తీసేయమని. అందుకని మేము తీసేసి ఇంక బాబుతో సరిపోయింది, వీడియో అనేది ఫుల్గా తీయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈసారి మొత్తం వీడియో అనేది పెడతాను ఈ టెంపుల్ గురించి. ఇలా ఉంటుంది టెంపుల్, చాలా బాగుంటుంది అసలు గోపురం. ఇంక మేము దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చేసేటప్పటికి మాకు ప్రసాదానికి దేవుడికి ఇవి తయారు చేస్తున్నారు, బూర్లు, పరవన్నం, ఉండ్రాళ్ళు అవి చేస్తున్నారు. మా రెండో ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వచ్చి మేము వెళ్ళే టైంకి చేస్తుంది అనమాట, అంతా చేస్తుంది. నేనేమో ఇక్కడ దేవుడి దగ్గర అంతా సర్దుకుంటున్నాను, పంతులు గారు వచ్చే టైంకి అంతా సర్దేసుకోవాలని. ఇంక ఇదంతా ఇలా ఉంది. నెక్స్ట్ మా పెద్ద ఆడపడుచు ఏమో ఉండ్రాళ్ళు చేస్తున్నారు బయట కూర్చొని దేవుడికి ప్రసాదం నైవేద్యానికి. మాకు బూరెలు నైవేద్యం అనమాట, కొంతమందికి అరిసెలు ఉంటాయి నోములకి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.